స్థానిక జగంపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో కోనేటి వీధి బాలుర వసతి గృహంలో ప్రభుత్వం అందిస్తున్న మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డెన్లు పడాల రోజా, పిట్టా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి విద్యార్థి పేరు, చదువు, ఊరు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో అందిస్తున్న ఆహారం, వంట గదులను పరిశీలించారు. ప్రభుత్వం ఇస్తున్న ఒక పరుపు, ఒక దుప్పటి, ఒక బెడ్షీట్, ఒక దిండు, 2 నైట్ డ్రెస్సులు, ఒక రగ్గు, స్టీల్ ప్లేట్, గ్లాస్, గిన్నె, సబ్బులు, పేస్ట్, దువ్వెన తదితర అన్ని రకాల మెటీరియల్ను ప్రతి విద్యార్థికి అందజేశారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్నారని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అన్ని వసతులతో పాటు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు. విద్యార్థులున్నత చదువులు చదివి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, రాబోయే ఏడాది షైనింగ్ స్టార్స్ అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. వాళ్ళదే కష్టమంతా బాధ్యతకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చిన్నారులు అయినటువంటి మీ అందరికీ కూడా నా ఆశీస్సు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తూ ఎన్నో మరి సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీ పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు సమకూరుస్తూ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రంగా ఉండేటటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పనిచేయడానికి గల కారణం మనకు విద్యాశాఖ మంత్రిగా ఒక మంచి మనసు ఉన్నటువంటి లోకేష్ బాబు ఉన్న కారణంగానే ఇవాళ విద్యా విధానం మరి మార్పులు రావడమే కాకుండా మంచి వసతులతో, వనరులతోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న కాకినాడలో అంటే రాష్ట్ర వ్యాప్తంగానే జరిగింది 10th క్లాసు, ఇంటర్మీడియట్ ప్రతిభావంతులు గుర్తించి మరి సైన్స్ స్టార్స్, రేజింగ్ స్టార్లు ఉంటారు, ఇంకా రకరకాల స్టార్స్ ఉంటారు, కానీ షైనింగ్ స్టార్స్ అంటే మీరు ఎదుగుతున్నటువంటి ప్రత్యేకత గుర్తింపుతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిని గుర్తింపు ఇచ్చి కార్యక్రమాన్ని తీసుకుంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ ఇద్దరిని కలిపి చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. అక్కడ వేలు లక్షలు ఖర్చు పెట్టి చదువుకునేటటువంటి ప్రైవేటు పాఠశాలలో ఏ స్థాయిలో అయితే విద్యావంతులు ఉంటారో అదే రకమైనటువంటి విధానంతో మన ప్రభుత్వ పాఠశాలలో కూడా దరిదాపుగా సరి సమానంగా పోటీగా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఒక జగంపేట మన నియోజకవర్గం నుంచి చూసుకుంటే ప్రైవేటు పాఠశాల నుంచి 39 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరందరూ ఆ లైన్లో ఉండాలి. 10th ఇప్పుడు వచ్చారు, మరి మీరందరూ కూడా ఎంతమంది ప్రతిభావంతులుగా గుర్తింపు పొంది ఆ అవార్డును స్వీకరించాలి. అలా స్టెప్ బై స్టెప్
ఆ రకంగా వెళ్ళడం ఒకటే. మీరు చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. వనరులు సమకూర్చేటటువంటి బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా, ఒక మంచి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు బాధ్యత తీసుకున్నాడు. అందులో విద్యాన్నం మీద ఎక్కువ మక్కువ ఉన్నటువంటి నేను, మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నా మేడం రోజా గారు తెలియజేస్తే వెంటనే దాన్ని సమకూర్చేటటువంటి బాధ్యత నాది మీ ప్రజాప్రతినిధిగా. ఇక్కడ మీరందరూ కూడా మా పాలన పరిధిలో చదువుకోవడానికి వచ్చారు కాబట్టి ఒక తండ్రిగా, ఒక తాతగా ఆ బాధ్యత నా మీద ఉంది. మీ యోగక్షేమాలు చూడాల్సినటువంటి బాధ్యత. నాకు మీ వార్డెన్ గారు చెప్తున్నా, ఎక్కడో ఉండేవాళ్ళం భయంగా ఉండేదని చెప్పేశారు. అక్కడ భయంగా ఉండడం కాదు, అక్కడి నుంచి నడిచి మీరు వస్తుంటే, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చూస్తే నాకు చాలా ఇబ్బంది అనిపించేది. పాపం ఈ పిల్లలు ఎంత దూరం నడిచి చదువుకోవడానికి వస్తున్నారే అని చెప్పేసారు. ఏమైనా సరే అక్కడి నుంచి మార్చాలి అని చెప్పేసి ఎప్పుడూ అనుకునేవాడిని. సడన్గా ఒకసారి హాస్టల్కి రావడం, హాస్టల్ యొక్క పరిస్థితి చూసి కొత్తగా భవనం తర్వాత కట్టుకుందాం కానీ టెస్టులు చేయించి వాళ్ళకి మెడిసిన్స్ వాడించండి. ఏవైతే అన్నీ కూడా మెడిసిన్స్ పంపుతాం. ఇవాళ నేను ఒకరోజు వద్దులకి లోపం కనపడుతుందంటే రోజు మీరు చూడటం లేదన్నదే నా ఆలోచన. నా ఇబ్బంది నాకేం వాటి సమాధానం చెప్పద్దు. ఇక్కడ బార్డన్ ఎంత బాధ్యతగా ఉండాలి. చిన్న పిల్లలు పూర్తిగా తెలియని వయసు. వాడు నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్పలేడు. మీరు పెరగాలని, ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఆదర్శవంతులుగా మీరు తయారవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇక్కడ మనిషికి విద్య ఒక్కటైతే జనరల్ నాలెడ్జ్ అన్నది ఒక్కటే. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, మన భారతదేశ సంస్కృతిని, చరిత్రని, సాంప్రదాయాల్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇవాళ ఎంతలో చెప్తున్నాను మీకంటే నా అనుభవం ద్వారా చెప్తున్నదే తప్పించి నేనేం పెద్ద విద్య చదివేసుకోలేదు. ఆ రోజు ఇన్ని శుద్ధులు చెప్తున్నాను కానీ ఒక సామాన్య విద్యావంతుడినే నేను. అయినా చరిత్ర తెలుసు, పురాణాలు తెలుసు, ఇతిహాసాలు తెలుసు. ఇవన్నిటినీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి రోజు రోజుకి మనకు తెలుస్తున్నటువంటి ప్రతి విషయాన్ని సంగ్రహించుకొని వాటిని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే చదువు ఒక్కటే ప్రాధాన్యత కాదు, అలాగే ఎగదొబ్బమని కాదు. మిమ్మల్ని భవిష్యత్తులో చదవాలి, చదువుకున్నవాడే బతకగలుగుతాడు. ప్రత్యక్షంగా ఆ లోపాన్ని వాళ్ళు నేను ఎదురు చూస్తున్నాను. నేను ఏ ఢిల్లీయో మీ పని మీద వెళ్ళాలనుకోండి, ఆ హిందీ వచ్చినండి, ఇంగ్లీష్ వచ్చినండి ఒకరిని తీసుకెళ్ళాలి నేను. భవిష్యత్తులో రేపు మీకు ఆ ఇది రాకూడదు. ఎందుకంటే నేను చెప్పేది ఏమీ లేదు. ఇవన్నిటిని జాగ్రత్తగా మీరు ఆచరించి బాగా చదువుకోండి. ఇవాళ ఒక మంచి ప్రభుత్వం మీ ముందుకు, మీ అదృష్టం పొంది పనిచేయడానికి వచ్చింది. ఒక మంచి విద్యాశాఖ మంత్రి వచ్చాడు. మనకు కావాల్సినటువంటి అన్ని వనరులు అందిస్తున్నాడు. ఆ అందించేటటువంటి వనరులను అందిపుచ్చుకుని మంచి విద్యావంతులుగా తయారవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ